నువ్వు గుడ్ గర్ల్వి, మంచి మాటలే చెప్తావు. యాక్చువల్లీ నీతో బ్యాడ్గా బిహేవ్ చేసేది పిన్ని వాళ్ళ బంధువులు కాదు, పిన్నే. నిన్ను బ్యాడ్గా చూసి నీకు రెస్పెక్ట్ ఇవ్వకుండా, నీకు గౌరవం లేకుండా చేసేది వాళ్ళకన్నా ఎక్కువ పిన్నేనమ్మా. హే, నువ్వు కూడా మీ నాన్నలాగే మాట్లాడుతున్నావేంటి? అమ్మా, నీకు అర్థమయ్యేలాగా చెప్పాలని అనుకుంటున్నానంతే. మీ చెల్లెలు నిన్ను ఎప్పుడైనా అక్కలాగా ఇష్టపడుతుందా? అదే నీ చెల్లి ఒక మాట చెప్తే ఆ ఇంట్లో వాళ్ళు నిన్నేమైనా అంటారా? నిన్నెవరైనా నిలదీయగలరా? నా చెల్లెలేం చెప్పాలి? మరి అక్కకి గౌరవం ఇవ్వాలని చెప్పాలి కదా వాళ్ళకి. వాళ్ళపైన కోపడాలి కదా. తను చెప్పదు, చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బ్యాడ్ ఎవరు? మీ చెల్లెలు కాదా? నీకొక విషయం చెప్పనా అమ్మా, మీ చెల్లి దీనంతటికీ కారణం. నా చెల్లెల్నే మనొద్దు. అమ్మా, నిన్ను ఎవరు బాధ పెట్టినా నేను ఊరుకోను. మా అమ్మని ఎవరు అవమానించినా నేను ఊరుకోను. అందుకే మీ చెల్లెని చెడ్డది అంటున్నాను. చెడ్డది కాదు, చాలా చెడ్డది కాబట్టి నేను బ్యాడ్ గా చూస్తుంది. ఐ హేట్ హర్. నా చెల్లిని ఏమీ అనుకో. నిన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా నేను ఊరుకోను. షీ ఇస్ బ్యాడ్. ఆ దేవి పనిష్మెంట్ ఇవ్వాలి, తను కూడా బాధపడాలి. నన్నెందుకు కొడుతున్నావు? మీ చెల్లిని కొట్టు. నా చెల్లిని కొట్టాలా? అందరికీ నా చెల్లెలంటే చులకనైపోయింది. ఎవరొస్తారో రండి, అందరి సంగతి తేలుస్తాను. అమ్మా, ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? శిశిరని దారికి తెచ్చుకోవడమే పెద్ద విషయం అయిపోతుంది. ఏమ్మా, నీ మాట కూడా వినడం లేదా? నా మాట వినాల్సిన అవసరం లేదు. నేను అత్తగా అధికారం చెలాయించాలని చూశాననుకో, అసలుకే మోసం వస్తుంది. అందుకే అణిగి మణిగి ఉండాల్సొస్తుంది. ఆ శిశిరాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టమమ్మా. ఎప్పుడు కోప్పడుతుందో, ఎప్పుడు ప్రేమగా మాట్లాడుతుందో అర్థమే కావడం లేదు. ఇదంతా ఎంతవరకులే? ఆ శిశిర ఆస్తి చేతికి వచ్చే వరకు. ఆ తరువాత నయానో భయానో ఆ ఆస్తి మన హస్తగతం చేసుకొని ఆ తరువాత చూద్దాం ఏం జరుగుతుందో. నువ్వు తాగడమేనా? మాకు కాఫీ ఇవ్వవా? మీరు కాఫీ డ్రింకింగ్? వై నాట్ బ్రింగింగ్? జస్ట్ వెయిట్. మాకు స్ట్రాంగ్ గా కాఫీ పెట్టుకురా. ఆయ్ వెయిట్ వెయిట్ కమింగ్. దీని భాష నాకు అర్థమే కావడం లేదు. మోడ్రన్ అనిపించుకోవాలని దాని తాపత్రయం. అమ్మా, నాకెప్పుడు ఏమవుతుందో, నా గురించి శిశిర ఎలా రియాక్ట్ అవుతుందో ఏమీ అర్థం కావడం లేదు. తను ఏదైనా అనేలోపు నా కోసం ఏదైనా చెయ్యాలమ్మా. నేను ఉన్నంత వరకు నా కూతురికి ఏ లోటు రానివ్వను. నేను చూసుకుంటాను కదా. శిశిర నిన్ను ఏమన్నా అన్నా నేను బ్యాలెన్స్ చేస్తా కదా. జీవితం మీద విరక్తి పుడుతుందమ్మా. చాలా చాలా బోరింగ్ గా ఉంది లైఫ్. ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదు. నీ గురించి పట్టించుకోవడానికి నీ తల్లిని నేనున్నాను. నీ అన్న ఆది ఉన్నాడు. నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం కదా. ఆ విక్రమ్ సంగతి మర్చిపో. విక్రమ్ అంటే గుర్తొచ్చింది. ఎందుకో అర్జున్ అన్న నన్ను విక్రమ్ గురించి అడిగాడు. నా చేత ఆది అన్నకి కాల్ చేయించాడు. నాకు తెలియకుండా ఏమన్నా ఆది అన్న విక్రమ్ నేమైనా చేయించాడా ఏంటి? ఆ విక్రమ్ సంగతి నాకేమీ తెలీదు. కానీ ఆ విక్రమ్
నీకు అనవసరం. అతన్ని దూరంగానే ఉండని. నేనసలు టచ్లోనే లేనమ్మా. మీ కాఫీ రెడీ. భవానీ, ఏమైంది? ఏమైంది భవానీ? చెప్పమంటున్నాను కదా. ఏం లేదు నాన్న. ఏం లేకుండా ఎందుకు ఏడుస్తున్నావు? తమాషా చేస్తున్నావా? అమ్మగారు ఏమైనా అన్నారేమో. ఏం భవానీ, ఏమైనా అన్నారా? అవునా? అమ్మ నిన్ను కోప్పడిందా? ఇది రైట్ రా. మై గాడ్, కొట్టిందా? ఆ దెబ్బ చూస్తుంటే అలాగే అనిపిస్తుందయ్యా. మరీ ఇంతలా కొడతారా ఎవరైనా? మరీ ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంది? ఇప్పుడే అడుగుతాను. అయ్యా, వద్దు నాన్న, అమ్మని ఏమి అడగొద్దు, డిస్టర్బ్ చెయ్యొద్దు. ఇది ఇలాగే వదిలేస్తే పిచ్చి ముదిరి పాకాన పడుతుంది. అప్పుడు ఎవరూ ఏమీ చేయలేం, ఎవరూ ఏమీ సాధించలేం. దానివల్ల మళ్ళీ అందరం ఎఫెక్ట్ అవుతాం, అందరం సఫర్ అవుతాం. అవసరమా? అయ్యా, అమ్మగారు ఎంత చెప్పినా అర్థం చేసుకోవటం లేదు. అర్థమయ్యే రీతిలో చెబితే అర్థం చేసుకుంటుందేమో. అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇది ఇలాగే జరిగితే ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు, ఇంట్లో ఎవ్వరికీ సుఖం ఉండదు. నాన్న, నాన్న, వద్దు. శివగామి, ఆగిపోయావే. కొట్టు కొట్టు అర్జున్. ఏ చెయ్యి పడిపోయిందా? నీ వల్ల కావడం లేదా? ఎందుకు? ఇది ప్రతీకారమా? నన్ను కొట్టమని ఆ భవానీ నిన్ను పంపించిందా? కొట్టు 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 అర్జున్, కొట్టు. భవానీని ఎందుకలా కొట్టావు? అదేం మాట్లాడిందో తెలుసా? అదేం అందో తెలుసా? ఏమైనా అనని. అలా కొడతారా? ఎవరైనా కన్న కూతురుని అలా కొట్టుకుంటారా? నేను కొడతాను. నాకు నచ్చనిది ఏం చేసినా, ఏం మాట్లాడినా నేను కొడతాను. నేను అదే చేస్తాను. అయితే మేమెవ్వరం ఈ ఇంట్లో ఉండం, వెళ్ళిపోతాం. వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి. ఓ, అంతవరకు వచ్చావా? లేకపోతే ఎవరిని బెదిరిస్తున్నారు? ఇంత లేదు, ఎన్నెన్నో మాట్లాడింది తెలుసా? నేను కాబట్టి దెబ్బలతో సరిపెట్టాను. శివగామి, అసలు అర్థం పర్థం లేకుండా పోతుంది. ఇలాగే నా ప్రవర్తించేది కన్న కూతురుతో? రాను రాను మనశ్శాంతి లేకుండా పోతుంది. అదెక్కడ దొరుకుతుందో అక్కడికే వెళ్ళిపోండి. నువ్వెందుకు వచ్చావు? మళ్ళీ నా చెల్లినేమైనా అందామనా నిన్ను? శివగామి, ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. ముందు మీరు లిమిట్స్ లో ఉండండి, ఆ తర్వాత నీతులు చెప్పండి.